దేవుని మహాత్మును బట్టి దేవుడు అనుగ్రహించిన సెప్టెంబర్ మాసము 21వ తారీఖు శనివారం యొక్క ఉదయకాల సమయమునే దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్య పూర్తిగా మనకు వెళ్దామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మరి ముఖ్యముగా తండ్రి, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినని మాట ప్రకారంగా తండ్రి, మేము దీనులపై మొరపెడుతున్నాం ప్రభువా. మా దీన ప్రార్థన మీ పరలోకం చేయించుకోండి. అలాగే నాయన, ఈ విడుదలముగా తండ్రి, మీరు రాత్రి అంతా కూడా చక్కటి నిద్రను మీరు అనుగ్రహించి మళ్ళీ ఉదయకాల సమయంలోనే తండ్రి మీ యొక్క మందిరానికి వచ్చి ప్రార్థించుకునే ఒక భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అలాగే విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులు ఉన్న బిడ్డలను, అలాగే ఏకుజాముని దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో ఉన్న బిడ్డలను, అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న బిడ్డలను, అలాగే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బతుకుతున్న బిడ్డలను జ్ఞాపకం చేస్తూ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మరి ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి ఆహారమును, వస్త్రహీనతతో ఉన్న వారికి వస్త్రములను, నాయన బలహీనులకు అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యమును సమస్తమును మీరు వారికి దయచేయమని ఈ బంగారు పాలను బ్రతుమాలకు తండ్రి గొప్ప కార్యం జరిపించమని, అలాగే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మన బలపరిచి స్థిరపరచమని మా కొరకు రాలేన యేసు క్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవతి దేవుడు మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఇచ్చిన సమయమును బట్టి మనందరం కూడా దేవుని మాట బలమైనది, దేవుని మాట సత్యమైనది, దేవుని మాట యథార్థమైనది. నిజమే ప్రియ దేవుని వల్ల దేవుని మాట మనల్ని బ్రతికిస్తూ ఉంది, దేవుని మాట మనల్ని నడిపిస్తూ ఉంది, దేవుని మాట మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. అందుకే దేవుడి మాటను మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు మీ కుటుంబం అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలనంటే, ఆత్మీయ స్థితి అంటే దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే దీవెన మనకి కావాలనుకున్నప్పుడు మనము దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతకాలి. అందుకే నిన్ను విడవలు ఎడబాయలు అని ఆనాడు మోషేకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు, యెహోషువకి వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చాడు, ఈరోజున్న మన అందరికి వాగ్దానం దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆ వాగ్దానం మనం పొందాలన్నా, ఆ వాగ్దానం మనలో నెరవేరాలన్నా మనము ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఆయన చెప్పిన ప్రతి పనిని మనం చెయ్యాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆ మాట మాట్లాడడం కాకుండా, ఆ మాటను పదే పదే మనం చెప్పడం కాకుండా, ఆ మాట మొదటి మన బ్రతుకులో చూపించాలి.
దేవుడు చెప్పడం గొప్ప అని చెప్పట్లేదు, చెప్పిన నీవు అలా బ్రతకడము గొప్ప. ఒక చోట అంటాడు యెషయా గ్రంథంలో, ఇదిగో నా ప్రజలు నన్ను నోటి మాటలు కనపరుస్తున్నారు కానీ వారి హృదయపూర్వకముగా నన్ను కనపరచట్లేదు అంటాడు. అది ఆనాడున్న ఇశ్రాయేలు గురించే కాదు, ఈనాడున్న క్రైస్తవులందరి గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అది పాత నిబంధనలోనూ ఉండే మాట, అదే మన యేసుక్రీస్తు ప్రభువు కొత్త నిబంధనలో కూడా మాట్లాడతారు. ఇలా రాయబడింది యెషయా గ్రంథంలో అని. అయితే ఒక విషయం మీరు గ్రహించాలి, మనం చెప్పడానికే పరిమితమయ్యామా, లేదా వినడానికే పరిమితమయ్యామా? చెప్పే మనం, వినే మనం మన బ్రతుకులో చూపించడానికి ఇష్టపడట్లేదా? ఒకసారి ఉదయకాల సమయంలో మీరు అందరూ కూడా ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు వినబడుతున్న వారి అయినా, అలాగే ఈ యొక్క సెల్ ఫోన్ల ద్వారా యూట్యూబ్లో చూస్తున్న వారికైనా ఒకటే ఒక ప్రశ్న దేవుడు వేస్తుంది ఏంటంటే, మీరు వినడానికి ఇష్టపడుతున్నారా, చెప్పడానికి ఇష్టపడుతున్నారా, చెప్పి విని బ్రతుకులో చూపించడానికి ఇష్టపడుతున్నారా? ఏ కోవకు చెందిన వారు మీరు? దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబంలో అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతారో, ఎప్పుడైతే దేవునితో నడుస్తారో, ఎప్పుడైతే దేవుని మాట మీరు వింటారో, అప్పుడు ఇహలోకములోని దీవెనలు మీరు పొందుకోవచ్చు. నెక్స్ట్ అసలైన దీవెనలు, అసలైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది పరలోకము. పరలోకపు దీవెనలే మీకు ఉన్నాయి, ఇహలోకంలో మీకు అన్ని కష్టాలే, అన్ని బాధలే అనే బోధ మీకు వినక్కర్లొద్దు. ఎందుకనంటే ఒకవేళ ఇహలోకంలో కష్టాలు వచ్చాయి, ఇహలోకంలో బాధలు వచ్చాయి, ఇహలోకంలో శ్రమలు వచ్చాయి, నేను చెప్తున్నా దేవుడు అన్న అద్భుతమైన మాట ఏంటంటే, మీకు శోధనలు వస్తాయి. మానవులు కదండి, మనుషులు కదండి, వస్తాయి. కానీ ఆ శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా నేను నీకు ఇస్తాను. మరి ఎంత గొప్ప మాట అండి! కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా నేనున్నాను, నేను నిన్ను ఆ స్థితిలోంచి తప్పిస్తానని దేవుడు మాట ఇచ్చినప్పుడు ఇహలోకంలో ఎందుకు ఉన్నవంటి దీవెనలు? మరి ఈరోజు చక్కగా మన బిడ్డలు మనం చదివించుకోగలుగుతున్నామంటే దేవుడిచ్చిన కృపే కదండి. ఈరోజు చక్కగా వివాహాలు జరుగుతున్నాయంటే, ఇంకా గొప్ప మాట చెప్పాలంటే ప్రతిరోజు ఉదయాన్నే భోజనం చేస్తున్నాం అంటే దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన ఆశీర్వాదం. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావా? ఒక్కసారి నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు అర్థం చేసుకోండి, ఆలకించండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం మీరు బ్రతికితే దేవుడు అనేకమైన దీవెనలు మీకు ఇస్తాను అంటున్నాడు. దేవుడికి లోబడి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మీరు బ్రతకాలి. ప్రేమ దేవుడు వల్ల ఆ బ్రతుకు మీలో ఉందా? ఆ జీవితం మీలో ఉందా? ఒక్కసారి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ కుటుంబంలో దీవెనలు ఉండాలి, మీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండాలి, మీ కుటుంబంలో మీ బిడ్డలు చక్కగా చదువుకోవాలన్నా, వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలన్నా ముందు మనం దేవునికి లోబడాలి. ప్రేమ దేవుని వాళ్ళ ఇంకా బాగా చెప్పాలంటే దేవుని మాట వినాలి. ఇంకా బాగా చెప్పాలంటే ఉదయకాలాన్ని లేచి, నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు నీ పనికి వెళ్ళడానికి నీకు ఒక టైం ఉంటుంది. ఆ టైంకి లేవాలి, వెళ్ళాలి. నేను చెప్పేది ఏంటంటే విదేశాల్లో ఉన్న వారికైనా, స్వదేశంలో ఉన్న వారికైనా నేను చెప్పే మాట ఒక్కటే, మీరు వెళ్ళాలనుకున్న టైం మీరు ఎలా లేస్తారు, కానీ ఆ టైం కంటే ముందు ఒక అరగంట ముందు లేచి మోకరించి ప్రార్థన చేయమంటున్నాను అంతే. ఎందుకంటే నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ కుటుంబాన్ని మీ ఊరిలో, మీ యొక్క ఆ పట్టణంలో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, అరే మీరు దేవుని నమ్ముకున్నారు కాబట్టి దేవుని నమ్ముకున్న వీరి ప్రవర్తనలో మార్పు ఉంది, వీరి మాట తీరులో మార్పు ఉంది.
నిజంగా వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కనుక దేవునికి తగ్గట్టు బ్రతుకుతున్నారన్న సాక్ష్యం మన నుండి రావాలి. ప్రేమ దేవుని వల్ల వస్తుందా? ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట మీరు త్రోసివేయకండి. ఏ కార్యమైనా చేయగలిగింది మన దేవుడే. నేను ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగింది మన దేవుడే. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త. ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన మన కొరకు పరలోకము నుండి తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించాడండి. ఎందుకు? నిన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రాత్రంతా చక్కగా పడుకుని మన ఉదయాన్ని లేవగలిగావంటే అది నువ్వు నీ గదిలో ఫ్యాన్ పెట్టుకుని పడుకున్నందుకు కాదు. నువ్వు ఏ గదిలో ఉన్నా, ఏ దుప్పట ముసుగేసి పడుకున్నా ఆయన గాలిని పంపిస్తున్నాడు, శ్వాస పంపిస్తున్నాడు. కాబట్టి నువ్వు బ్రతుకున్నావు, కాబట్టి ఉదయాన్నే లేచావు, కాబట్టి నీ పనులు చక్క పెట్టుకుంటున్నావు. అయితే ఉదయాన్ని లేవగానే నువ్వు మోకరించి, తండ్రి రాత్రంతా చక్కగా నిద్ర అనుగ్రహించావు తండ్రి, ఇదిగో మళ్ళీ ఉదయాన్నే లేచి నా పనులు చక్క పెట్టుకోవడానికి మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు తండ్రి. నన్ను ప్రతిరోజు మీరు కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఒక్కసారి నువ్వు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసావా, చెప్పవా? ఇప్పుడు ఈరోజు చక్కగా నువ్వు బండి మీద బయటకు వెళ్తున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు, ఇంకా దేనికైనా వెళ్తున్నావు. ఎందుకు వెళ్ళినా నువ్వు వెళ్ళడానికి కారణం దేవుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మర్చిపోవద్దు. దేవుని యొక్క భయభక్తులు కలిగిన బ్రతకడం మర్చిపోవద్దు. ఇదిగో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట. ఒక్కసారి మీరు సామెతల గ్రంథం తీయండి ప్రేమ దేవుడు. సామెతల గ్రంథంలో అద్భుతమైన విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనంలో ఏమి రాయబడి ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం ప్రేమ దేవుడు. 105వ వచనంలో చూడ అద్భుతమైన మాట. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీ జీవితంలో గొప్ప వెలుగునిచ్చేది ఈ మాట, నీ జీవితం నడిపించేది ఈ మాట. ఏ మనుషులు నీకు సాయం చేయకపోయినా, ఏ మనుషులు నేను పట్టించుకోకపోయినా, ఎవరి ద్వారా సహాయం నీకు కావాలో, ఎవరి ద్వారా పంపిస్తే నీవు ఆనందపడతావో వారి ద్వారా దేవుడు సహాయం పంపిస్తాడండి. నిజమండి, ఆయన డైరెక్ట్గా దిగి రాడు. ఒక విషయం చెప్తాను వినండి. ఒకడు సముద్రంలో మునిగిపోతున్నాడట. పడవ మీద వాడ మీద వెళ్ళాడు, మొత్తం మీద సముద్రంలోనికి. దేనికి వెళ్ళాడు. వెళ్ళిన అతడు మునిగిపోతున్నాడట. అప్పుడు ఒక ఆయన వచ్చాడట, మరొక వాడేసుకుని వచ్చాడట. రారా బాబా నేను తీసుకెళ్తాను, రక్షిస్తాను రా అంటే, లేదు నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ఆయన వచ్చి నన్ను కాపాడుతాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడట. వెళ్ళిపోయాడట. తర్వాత మరొకడు వచ్చాడట, రారా బాబుని రక్షిస్తానంటే, లేదు లేదు నా దేవుడు వస్తాడు, నా దేవుడిని కాపాడుతాడు, నువ్వు వెళ్ళిపోయాడట. 3వ వాడు వచ్చాడట. ఎలక్ట్రానిక్స్ ప్రభుత్వం పంపిస్తారు కదండి, పంపించారట. రారాబాబు నేను కాపాడుతాను, తీసుకొస్తాను అని కిందకి వలేస్తే, లేదు నా దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడట. ఇప్పుడు ముగ్గురు వెళ్ళిపోయారు, చచ్చిపోయాడు. ఇప్పుడు పైకి వెళ్ళాడు. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ ఇదొక వాదన చెప్తున్నా మీకు. వెళ్ళిన తర్వాత అడుగుతున్నాడు, తండ్రి లేదు దేవుడా నువ్వు వస్తున్నావు కదా, కాపాడాలి కదా, నీ తోడే ఉన్నావు కదా అంటే. అప్పుడు అన్నాడట దేవుడు, అరే బాబు ముందు వచ్చాను నువ్వు పొమ్మన్నావు, రెండోసారి వచ్చాను పొమ్మన్నావు, మూడోసారి కూడా పంపించాను పొమ్మన్నావు. అవునా? అవును. నేను డైరెక్ట్గా రాను, నేను ఎవరొకరు ప్రేరేపించి నీ దగ్గరికి నేను పంపిస్తాను. అది నువ్వు నమ్మాలి, అది నువ్వు నమ్మి వాడితో వెళ్ళాలి. నీ డైరెక్ట్గా వస్తే నువ్వు చూడలేవయ్యా, నా ప్రభావం చూడలేవు, నా వెలుగు చూడలేవు నువ్వు. ఈరోజు విశ్వాసులు కూడా అలాగే తయారయ్యారండి, క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు. నేను అంటున్నా, నువ్వు యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, దేవుడు నీకు ఏం చేస్తాడు చెప్పంటారా? సహాయాన్ని పంపిస్తారు. ఎవరైనా కావచ్చు, అన్యులైనా కావచ్చండి, నీకు సహాయం చేసేలాగా ఎవరిస్తారు? దేవుడే వారి మనసులను మారుస్తాడు. ఆనాడు ఫరో ఇశ్రాయేలుని చంపాలని ప్లాన్ చేశాడు, కఠినమైన శిక్ష వేశాడు, వారిని బానిసలుగా తన దగ్గర ఉంచుకొని ప్రయత్నం చేశాడు. మీకంతా నిర్మాకాండం ఉంటుంది, మీకు తెలుసు కదా. అయితే ఫరో హృదయాన్ని మెత్తనపరిచింది ఎవరు? దేవుడు. తర్వాత ఫరో హృదయం కఠినపరిచింది ఎవరు? దేవుడు. నిజమండి, ఎవరి హృదయాలైనా
కఠినపరచగలిగింది దేవుడు, ఎవరి హృదయాన్నైనా మెత్తనపరచగలిగింది దేవుడు. కాబట్టి దేవుడు ఆ యొక్క ఫరో హృదయాన్ని మెత్తనపరిచాడు. ఐగుప్తు దేశం నుండి పాలు తేనె ప్రవహించే దేశానికి బయలుదేరిపోయారు ఎవరు? ఇశ్రాయేలు. ఎలా అంటున్నావు? నీకు ఎవరి ద్వారా సాయం దేవుడు. అందుకే నువ్వు మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది దేవునికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవునికి ఉపయోగపోవాలి. ఏమండి, మనకు సహాయం చేసే మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఎంత వినయంగా ఉంటాం, ఎంతగా వాళ్ళ దగ్గర మనం తగ్గించుకుంటాం. ఏమండి, మరి వాళ్ళ హృదయాన్ని మెత్తన పరిచిన వారు ఎవరనంటే దేవుడు. మరి దేవుని దగ్గర ఇంకెంతలా ఉండాలి, దేవుని దగ్గర ఇంకెంతలా ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర ఇంకెంతలా మనం గోజాడాలి. ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. దేవుడి యందు భయభక్తులు కలిగి నువ్వు బ్రతికి తీరాలి. చూడప్పుడు 119వ కీర్తన 105వ వచనం. 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు నడుస్తున్నావంటే దేవుని వాక్యాన్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం నీకు బలాన్ని ఇస్తుంది. అదే 119వ కీర్తన 50వ వచనం కొట్టి చూడగలిగితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించింది. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఇక దేని గురించి మనం ఆలోచించకూడదండి. కేవలం దేవుని వాక్యం, కేవలం దేవుని మాటే నేను బలపరిచేది, నేను స్థిరపరిచేది, నేను నడిపించేది, నేను పోషించేది దేవుని మాట ఒక్కటే. నేను అంటున్నా, ఆ దేవుని మాటకు లోబడండి, దేవుని మాట వినండి. దేవుడు మీ కుటుంబాలలో ఆశీర్వాదాలు, దీవెనలు సమస్తము దయచేయునుగాక. ఆమేన్. రేపు ఉదయకాల సమయంలో మన దేవుని వాక్యంతో మనం కలుసుకుందాము. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఎంత గొప్పవాడు తండ్రి. ఇదిగో నాయన, రాత్రికాల సమయంలో చక్కటి నిద్రను అనుగ్రహించి మన ఉదయకాల సమయంలో లేచి తండ్రి నీ మందిరములో ప్రార్థించుటకు, పాటలు పాడుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. ఏమిచ్చి రుణం తెచ్చగలం తండ్రి. నిజమే నాయన, మా జీవితాన్ని ఎన్నో మేలు చేస్తున్నావు తండ్రి, ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు తండ్రి. తండ్రి తండ్రి మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నావు తండ్రి. కాబట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మనం లేచి మళ్ళీ ఎవరు మనం చక్క పెట్టి కూర్చుండగా తండ్రి ఎవరికి తోడుగా ఉన్నాడు. విదేశాల్లో బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా కష్టపడుతూ ఉన్నారు తండ్రి. ఎంతగానో ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పటికీ కూడా తండ్రి నాయన నీ మీద నమ్మకంతో నా దేవుడు ఉన్నాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు అనే నమ్మకంతో వారికి కొనసాగుతుండగా వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఆకలితో వారికి ఆహారములు, వస్త్రహీనంతో వస్త్రములను, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము మీరే ఎవరికి ప్రేరేపించి వారి సహాయాన్ని పంపించమని ప్రార్థిస్తూ ప్రార్థిపడుతూ మా కృపలో రానయ్యన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు పరిశుద్ధాత్మ నుండి సహవాసమును ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై అందరి చుట్టూ ఈరోజు వాక్యం విన్న వారందరి చుట్టూ వారి కుటుంబాలలో ఆశీర్వాదము, దీవెనలు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ కూడా దేవుని యొక్క కృపలో ప్రతిరోజు కూడా వర్ధిల్లాలని, మీరు ప్రతిరోజు కూడా అనుదిన ప్రార్థనలు మీరు ఉదయాన్నే లేచి మొట్టమొదటికి ఎన్ని పనులున్నా అవసరమైతే పనుల కంటే ముందు ఒక అరగంట ముందు లేచి దేవుని సన్నిధిలో గోజాడండి, దేవుని పాదములు పట్టుకోండి. దేవుడు మీకున్న ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. మనకు కావాలన్న మహాలోకాలు కూడా మనకి దయచేస్తాడు. నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించండి అన్న మాటను మర్చిపోకండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. God bless you. రేపు ఉదయకాల సమయం